సహస్రా, ఉమ్, ఇప్పుడేమైందని అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఆనందపడాల్సిన సమయం. నీకు విహారీకి పెళ్లి ముహూర్తం చూసి లగ్నపత్రిక కూడా రాయించేశాం. సంతోషంగా ఉండాల్సిన టైంలో ఇలా ఉన్నావేంటే? నిన్నేనే, ఏమైంది నీకు? ఇలాగే ముహూర్తాలు 2 సార్లు పెట్టారు. పీటల మీద పెళ్లి ఆగిపోయింది. ఈసారి అలా ఆగకూడదు. ఖచ్చితంగా అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతుంది. త్వరగా నీ పెళ్లి అయిపోవాలని దగ్గర ముహూర్తం ఎక్కువ సమయం లేకపోయినా ఫిక్స్ చేశాను. నీ పెళ్లి నీకు ఏ శని కూడా ఆపలేదు. అదిగో ఈ శనిదుంది కదా. అమ్మా, కాఫీ. అక్కడ పెట్టు. ఇదిగో, ఈ 2 రోజులు ఏవైనా కథలు పడి నా కూతురి పెళ్లి చెడగొట్టాలని చూసావనుకో. అమ్మా, నేనెందుకలా చేస్తాను? సహస్రమ్మ పెళ్లి జరగాలని నేను కోరుకుంటున్నాను. నీ డ్రామాలు ఆ యమున దగ్గర, నా చెల్లెలు వసుధ దగ్గర పడుగాని నా దగ్గర కాదు. అది కాదమ్మా. నాకేం చెప్పొద్దు. ఒక పని చెయ్యి, ఈ 2 రోజులు నువ్వు ఎవ్వరికంట పడకుండా ఎటైనా వెళ్ళిపోతే నీకే మంచిది. రావాల్సొస్తే పెళ్లి తర్వాత రా, నాకే అభ్యంతరమూ లేదు. నిన్నేనే, అర్థమవుతోందా? అలాగేనమ్మా. ఈ 2 రోజులు నువ్వెక్కడికి వెళ్తావే? దూరంగా ఎటైనా వెళ్తానమ్మా. వద్దులే, నువ్విక్కడే ఉండు, ఎట్టూ వెళ్ళొద్దు. అలాగేనమ్మా. ఈ 2 రోజులు నేను నిన్ను చూస్తూనే ఉండాలి. నువ్వు నా ముందే తిరుగుతూ ఉండాలి. నా పెళ్లి పనులు నువ్వే చేయాలి. నా మెడలో మా బావ 3 ముళ్ళు వేస్తూ ఉంటే నువ్వు కళ్ళప్పగించుకొని చూడాలి. అమ్మా, బావ నా మెళ్ళో తాళి కడుతుంటే ఇదే నా జడ ఎత్తి పట్టుకోవాలి. ఇదెందుకే? నీకదెంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదమ్మా, అది నాకు ఎంత దగ్గరగా ఉంటే అంత సంతోషం. లక్ష్మి, నన్ను పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కూడా నువ్వే ఉండాలి. అలాగేనమ్మా. ఒక రకంగా ఈ పెళ్లికి పెళ్లి పెద్దవి నువ్వే. వెళ్ళు, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. అరే, కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకుని పక్కనే పెట్టుకుంటానంటావేంటే? అది దూరంగా ఉంటేనే మనకి ప్రమాదం. దగ్గర ఉంటేనే ఏదో తెలియని సంతోషం. అది నీకు అర్థం కాదులేమ్మా. వెంటనే పెళ్లి జరగాలి, లేకపోతే నేనిక్కడుండను. నా దారి నేను చూసుకుని వెళ్ళిపోతాను. ఒట్టు వేస్తేనే మీ అత్తయ్య ఆగుతుంది. ఒట్టు నానమ్మ. విహారికి సహస్రకి పెళ్లి ముహూర్తం పెట్టించేశాం. రేపు మీ నాన్నగారి అబ్దికం ఉంది కదా, అయిపోగానే ఆ తర్వాతే మీ పెళ్లి.
నాన్న, మీరు దూరం అయ్యి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి. మీరే ఉండుంటే బహుశా నాకు ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు ఉండేవి కాదేమో. మీరు నా చెయ్యి పట్టుకొని నడక నేర్పించారు, నా వెన్ను తట్టి గెలవటం నేర్పించారు. ఏదైనా అనుకుంటే పట్టుపట్టి సాధించడం ఎలాగో చూపించారు. కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి? నానా, జీవితంలో ఒకటి గుర్తుంచుకో. నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడు. నీ వెనకున్న వాళ్ళ కోసం కష్టపడు. నీ పైన ఆధారపడి ఉన్న వాళ్ళని ఎలాంటి పరిస్థితిలోనైనా వదలకు. సరేనా? ఓకే? ఓకే. దాట్స్ గుడ్. చెప్పండి నాన్న, మీరు చెప్పిన మాట ప్రకారమే నన్ను నమ్ముకున్న నా కుటుంబం కోసం నిలబడ్డాను. నా వెనకున్న అమ్మ కోసం కష్టపడుతున్నాను. కానీ నా పైన ఆధారపడి ఇక్కడ ఇద్దరున్నారు నాన్న. ఒకరేమో నా భార్య కనకం, మరొకరు నా చేత తాళి కట్టించుకోవాలని ఎదురు చూస్తున్న సహస్రం. ఇందులో ఎవరిని వదులుకోవాలి, ఎవరిని పట్టుకోవాలి? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. పరిష్కారం లేని సమస్య గురించి ఆలోచిస్తూ, సమాధానమే లేని ప్రశ్నకి ఆన్సర్ కోసం అన్వేషిస్తున్నాను. విహారీ, మీ నాన్న గుర్తొచ్చారా? అమ్మా, ఏమైంది నాన్న? చెప్పు. బాధపడకురా. కాదమ్మా, నాకెంతో ఇష్టమైన నాన్నని దేవుడు ఎందుకు అంత త్వరగా తీసుకెళ్ళిపోయాడు? ఏంటోరా, ఆయన జ్ఞాపకాలతో బ్రతుకుతున్నాం కానీ ఆయనతో కలిసి బ్రతికే అదృష్టాన్ని మనకి ఎక్కువ రోజులు ఇవ్వలేదా పైవాడు? తర్వాత మీ నుంచి, మన ఫ్యామిలీ నుంచి చదువులు, బిజినెస్లని యుఎస్ పంపించి దూరంగా ఉన్నారు. ఇప్పుడు అమ్మా, ఎందుకమ్మా నేను ఇష్టపడే ప్రతి దాన్ని నాకు ఆ దేవుడు దూరం చేస్తున్నాడు? ఏం చేద్దాంరా?
అంతా మన తలరాత. ఎప్పుడు నవ్వుతూ ఉండే బిహారీ గారు ఈరోజు నా వల్ల అంత బాధను అనుభవిస్తున్నారు. నా మెడలో కట్టిన తాళి వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన మాటకి మధ్య నలిగిపోతున్నారు. వీటన్నిటికీ కారణం నేనే. నా వల్లే నా వల్లే బిహారీ గారికి ఈ మానసిక క్షోభ. నేను బ్రతికుండగా నీకు ప్రతి సంవత్సరం ఇలా ఆప్తికం చేయాల్సి వస్తుందని అనుకోలేదురా. చెట్టంత కొడుకు చేతికొచ్చి మనకు తలకరువు పెడతాడనుకునే లోపు వాడే మనకు దూరం అయిపోయాడు. వీడు కూడా వీళ్ళ నాన్నలాగే ఎక్కడో విదేశాల్లో చదువుకొని బిజినెస్ చేస్తూ అక్కడే ఉండిపోవాల్సిన వాడు. మన కుటుంబం మన వాళ్ళని ఇంత దూరం వచ్చి మన కోసం ఇక్కడే ఉండిపోయాడు. వాడు ఇంటి బాధ్యతల్ని తీసుకోవడం కాదు, వాళ్ళ నాన్న చివరి కోరిక తీర్చడానికి వాళ్ళ అత్తయ్యని పిలిపించి సహస్రని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడైనా అన్నయ్య ఆత్మ శాంతిస్తుందేమోనమ్మా. ఖచ్చితంగా వాడు ఏ లోకాల్లో ఉన్నా ఇదంతా చూస్తూనే ఉంటాడు. అక్కడి నుంచి వీళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఈసారి అన్నయ్య ఆబ్దికానికి అక్క కూడా ఉంది. అక్క రాకతో అన్నయ్య ఆత్మ ఖచ్చితంగా సంతృప్తి చెందుతుంది. అన్నయ్య ఆబ్దికానికి పంతులు గారు ఎప్పుడొస్తారు? వస్తానని చెప్పారమ్మా. ఏమండి, పంతులు గారు చెప్పిన పూజ సామాన్ తెప్పించారా? మర్చిపోయాను. పంతులు గారు కొన్ని తీసుకొని వస్తా అన్నారు. మనల్ని ఈ లిస్టులో ఉన్నది తీసుకురమ్మని చెప్పారు. ఇటివ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఆప్తికంలో కూర్చోవాలరా, నువ్వు ఉండు. లక్ష్మి, ఎట్రా. ఈ లిస్టులో ఉన్నవన్నీ తీసుకునిరా. బయట పెత్తనాలు చేయకుండా త్వరగా తీసుకురా. ఇదిగో పంతులు గారు వచ్చే టైం అవుతుంది, త్వరగా వెళ్ళు. అలాగేనమ్మా. డ్రైవర్, వాటర్ బాటిల్ కొనుక్కురా. ఓకే సార్. హరికృష్ణ గారు,
పెద్ద ఆయన పడిపోయారు, ఎవరైనా మంచినీళ్ళు ఇవ్వండి. సార్ నెమ్మదిగా ఈ వాటర్ తాగండి. పేపర్ పేపర్ హరికృష్ణ గారి వర్ధంత. ఇదేంటి కింద వీళ్ళ ఫ్యామిలీ అడ్రస్ ఇవ్వలేదేంటి? వీళ్ళ అబ్బాయి పేరు విహారీ అంట. అతను ఎక్కడుంటాడు? మీకు హరికృష్ణ గారు తెలుసా? తెలుసమ్మా. నీకు తెలుసమ్మా హరికృష్ణ గారి ఫ్యామిలీ? తెలుసండి, నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. అవునా? నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటావా అమ్మా? వాళ్ళకేమవుతావు? వాళ్ళ అబ్బాయి బాగా కావాల్సిన వాళ్ళు. అమ్మా, నన్ను వాళ్ళ అబ్బాయి దగ్గరికి తీసుకెళ్తావా అమ్మా? ఎందుకండి? ఆయనకు నిజం చెప్పాలమ్మా. దయచేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమ్మా. ఇంతకీ మీరెవరు? నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్నమ్మా. కొంచెం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమ్మా. నా కారులో వెళ్దామమ్మా. మ్, సరేనండి, పదండి. డ్రైవర్, బండి తీయ్యా. అలాగే సార్. ఎక్కమ్మా. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పార్థు. ఏంటి ఫోన్ చేసావు? మేడం, మీకు కొన్ని ఫోటోలు పంపించాను చూడండి. ఏంటా ఫొటోస్? కొత్త ప్రాజెక్ట్కి కొత్త ఆఫీస్ తీసుకున్నారు కదా మేడం, ఆ ఫోటోలు. నాకెందుకు ఆ ఫోటోలు? చూడాలి మేడం, మీరు చూడాలి. ఓకే. ఈ లక్ష్మి మొహానికి ఇంత మంచి క్యాబినా? ఏమనుకుంటున్నాడు విహారీ? దానికి అంత మంచి క్యాబిన్ ఎలా చేయిస్తాడు? చెప్తా, దాని పని వాడి పని. ఏమైంది పిన్ని? ఆ లక్ష్మికి మీ బావ చేయించిన ఆఫీస్ క్యాబిన్ చూడు. దానికోసం అంత లావిష్గా అంత కాస్ట్లీ క్యాబిన్ ఎందుకు ఏర్పాటు చేసుంటాడంటావు? నువ్వు కరెక్ట్గా గుర్తించట్లేదు గాని వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది. ఏదో జరగటం కాదు పిన్ని, వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. అది మీకు తెలియదు, నేను చెప్పలేను. ఏంటి సహస్ర, ఇంత చెబుతున్నా అలా మౌనంగా ఉన్నావు? పిన్ని, టైం వస్తుంది. అన్నింటికి ఖచ్చితంగా టైం వస్తుంది. నువ్వు టైం వస్తుందని సైలెంట్గా ఉంటే నీ పరిస్థితి మదన్లానే అవుతుంది. తట్టాబుట్టా సర్దుకొని నువ్వు మీ అమ్మాయి ఇక్కడి నుంచి ఊరు వెళ్ళిపోవడమే. పిన్ని, ఈసారి నువ్వనుకున్నవి, ఆ లక్ష్మి ప్లాన్ చేసేవి ఏవీ జరగవు. జరగనివ్వను. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఎలా చేయాలో నాకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. మీరందరూ జస్ట్ వెయిట్ అండ్ సీ. అన్నీ నేను చూసుకుంటాను. ఇంతకు ముందు సహస్ర నన్ను అడగందే ఏ ప్లాన్ వెయ్యలేదు. నన్ను కలబందే ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెయ్యలేదు. ఇప్పుడేంటి ఇంత కాన్ఫిడెంట్గా తనంతటా అదే ప్లాన్ వేసేశాను అని చెబుతోంది? సరే, చూద్దాం. ఇంకా ఎంత దూరం అమ్మా? దగ్గరికి వచ్చేసామండి. డ్రైవర్, త్వరగా పోనీ. ఓకే సార్. ఏంటి సార్ అంత టెన్షన్గా ఉన్నారు? అది హరికృష్ణ గారు. వద్దులే అమ్మా, ఆ నిజం అందరికీ తెలియకూడదు. ఏంటి సార్ ఆ నిజం? పర్లేదు, నాకు చెప్పండి. ఇన్ని రోజులు చాలా రహస్యంగా ఈ విషయం బయటికి రాకుండా అణిచి ఉంచారమ్మా. ఆ రోజుల్లో ఇండస్ట్రియలిస్ట్ హరికృష్ణ గారికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయమ్మా. ఆయన అనుకోకుండా యాక్సిడెంట్లో మరణించారు. ఇది ప్రపంచానికి తెలిసిన నిజం. కానీ ఎవరికి తెలియని, ఎవరూ చూడని మరో కోణం హరికృష్ణ గారి మరణంలో ఉంది. హరికృష్ణ గారు యాక్సిడెంట్ వలన చనిపోలేదమ్మా. ఆయనది ప్రీ ప్లాన్డ్ మర్డర్.
మర్డరా? ఎవరు చేశారు? ఎవరు చేశారో తెలీదమ్మా. మా చేత ఎంక్వైరీ చేయించకుండానే కేసుని క్లోజ్ చేశారు. చాలా పెద్దవాళ్ళు ఈ మరణం వెనుకున్నారు. ఏ ఉద్దేశంతో వాళ్ళు హరికృష్ణ గారిని చంపారో తెలీదు. పాపం ఆ చావు వల్లే యమునమ్మ గారు ఇప్పటికీ చాలా అవమానాలు అనుభవిస్తున్నారు. ఆ చంపిన వాళ్ళ వలన ఖచ్చితంగా హరికృష్ణ గారి కొడుకు విహారీ గారికి ప్రమాదం ఉండవచ్చు.